హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం ఆనియన్ చిల్లీ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తాను. సో ఇదైతే మనం అప్పటికప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అందరూ కూడా దీన్ని అయితే ఫుల్గా చూసేయండి. అలాగే ఈ రెసిపీని కూడా మనం అప్పటికప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో అందరూ కూడా ముందుగా మా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే మీరు చికెన్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ మన చికెన్ క్వాంటిటీ 1/2 kg క్వాంటిటీ అనమాట. దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక బౌల్లోనైతే వేసేసుకుందాము. సో ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి మేమైతే మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇంకా 1/2 స్పూన్ వరకు మనమైతే గరం మసాలా, 2 స్పూన్ల కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాము. సో బియ్యం పిండి వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయనంతా కూడా మనమైతే ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని మేమైతే ఇప్పుడు నూనె 1 స్పూన్ వేసుకొని అయితే దీన్ని అంతటా కూడా బాగా కలిసేటట్టుగా అయితే మనం కలిపేసుకుందాము. సో అందరూ కూడా ఈ ఆనియన్ చిల్లీ చికెన్ పకోడీని అయితే అందరూ కూడా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మీరు ఇప్పుడు బాగా కలిపేసుకోండి. సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకుంటే మనకి ఇలాగ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో మ్యాగ్నెట్ చేసాం కాబట్టి ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసిన తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే దీన్ని బాగా మ్యాగ్నెట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం ఈ పకోడీలను అయితే వేసేసుకుందాము. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్తున్నానంటే ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి అయితే బాగా పట్టాలి. సో అందుకే మనమైతే ఈ చికెన్కి మనమైతే ఫ్రీజ్ చేసుకుంటాము. ఇప్పుడు మీరైతే ఈ చికెన్ని బయటకు తీసి మీరు ఈ విధంగా పకోడీలు అన్నది మీరైతే వేసుకోవచ్చు. ఇదైతే నేను క్రంచీగా అయితే తయారు చేస్తున్నాను. నేను చెప్పినట్టు కనుక మీరు వేసారనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని అయితే మనం ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే చికెన్ పకోడీ అన్నది తయారు చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి మేమైతే జల్లిగంటలకు అయితే తీసేసుకుంటున్నాము. ఇందులోకి అయితే మనం ఎలాంటి ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయకుండా మనమైతే అప్పటికప్పుడే అయితే తయారు చేసుకున్నాము. దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మనం ఇంకో వాయిని కూడా వేసేసుకుందాము. సో ఈ చికెన్ పకోడీ అన్నది మేము రాత్రి అన్న తయారు చేసుకున్నాము. సో మాకైతే చాలా మంచి టేస్ట్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మ్యాగ్నేట్ చేసిన మిశ్రమం అంతా కూడా మనమైతే డీప్ ఫ్రై అయితే బాగా చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే కరెక్ట్గా అన్నది ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసాం కాబట్టి దీన్ని కూడా మనమైతే ఇప్పుడు జల్లిగంటలకు అయితే తీసుకుందాము. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా వీడియోని అందరూ కూడా మీరైతే లైక్ చేయండి. ఇలా మనమైతే రెండో వాయి కూడా వేసేసుకున్నాము. సో ఈ విధంగా మేమైతే ఆనియన్ చిల్లీ చికెన్ పకోడీ అనేది తయారు చేసుకున్నాము. సో ఇందులోకి మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఇంకొద్ది టేస్ట్ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ మనమైతే పచ్చిమిరపకాయలు అన్నది తీసుకొని దాన్ని అయితే మనం మధ్యలోకి అన్నది కట్ చేసుకోవాలి. సో దీన్ని అయితే మనం ఇందాక చికెన్ పకోడీ అన్నది ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనెలోనే వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనకి 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. సో కరివేపాకులు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనమైతే ఇప్పుడు జల్లిగంటలకు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే మనకి కరివేపాకు చిల్లీ అనేది మనకైతే చాలా బాగా ఫ్రై అయిపోయి, చూసారు కదా మన చిల్లీ కరివేపాకు కూడా మనకైతే బాగా ఫ్రై అయిపోయి కాబట్టి మనం ఇప్పుడు వేడిగా అయితే వేసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి. సో మనమైతే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. దీంట్లోకి మనం ఇప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా వేసుకొని అయితే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో మీరు అందరూ కూడా ఫుల్గా అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టోటల్గా మన చికెన్ పకోడీ అన్నది తయారు చేస్తాము. ఇప్పుడు మనం చికెన్ అన్నది ఎలాగుంది అన్నది చూస్తున్నాము. సో చికెన్ అన్నది మనం ఇప్పుడు ఇరిపితే మనకైతే చికెన్ పకోడీ అనేది మనకైతే చాలా సాఫ్ట్గా ఉండైతే బాగుంది. సో వీడియోలో చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది. మీరు అందరూ కూడా మా వీడియోని ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. సో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోను కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మీ అందరికీ కూడా బాయ్.